తిరువూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కొలికిపూడి. లేకుంటే 48 గంటల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈవేళ 11 గంటలకు డెడ్లైన్ పూర్తవగా ఏం జరుగుతుందో అని తిరువూరుతో పాటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరువూరులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరువూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇప్పుడు తిరువూరులో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది. కొలికిపూడి పెట్టినటువంటి డెడ్లైన్ కూడా పూర్తవడంతో వివరాలేంటి? చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకి చెందినటువంటి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు నివాసం ఎదురైతే గిరిజన మహిళలు గురువారం ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. టీడీపీకి చెందినటువంటి ఏఎంసీ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి రమేష్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి ఈ విధంగా ఏదైతే లైంగిక ఆరోపణల నేపథ్యంలో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూడా వారు కోరడం జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై టీడీపీకి సంబంధించి చర్యలు తీసుకోకుంటే అంటే 48 గంటల్లో తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని కూడా ఆయన సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఎదుటి గిరిజన మహిళలు ఈ విధంగా ధర్నా చేయడం, నిరసన ప్రదర్శించడంతో ఏఎంసీ చైర్మన్ పైన చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన ప్రకటన చేయడం. ప్రస్తుతం అయితే ఏదైతే ఆ విషయం ఉందో ఇప్పటికి 48 గంటలు ఆయన ప్రకటించిన కాడికి 11 గంటలకి 48 గంటలు పూర్తి కావడంతో ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో అధిష్టానం, లేదంటే టీడీపీ అంటే ఇక్కడ ముగ్గురు సభ్యులతో కూడా కలిపి ఒక కమిటీ కూడా వేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆ కమిటీ కూడా ఇప్పటికే అధిష్టానానికి సమాచారం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ సమాచారాన్ని బట్టి అధిష్టానం నిర్ణయం ఏ విధంగా పోతుందో, అధిష్టానం తీసుకునే నిర్ణయం పట్ల కొలికిపూడి ఏ విధంగా వ్యవహరించబోతున్నారనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతం కొద్ది రోజులుగా కావచ్చు, ఆయన ఎమ్మెల్యేకి గెలిచినప్పటి నుంచి కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలి ఏదైతే ఉందో అటు పార్టీలో ఉన్నవారినే కాకుండా ఎవరికైనా ఆయన స్వతంత్రంగా ఆయన ప్రకటనలు కూడా కొన్ని చేయడం కూడా జరిగింది. కాబట్టి అటు పార్టీ ఏ విధంగా ఒకసారి అలిగినటువంటి తరుణంలో అటు టీడీపీ అధిష్టానం కూడా మంత్రాలు జరిపి అప్పట్లో ఆయన్ని బొద్దుగించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఇప్పుడు చేసినటువంటి 48 గంటల్లో రాజీనామా చేస్తాను అని చెప్పినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఈ ప్రకటన పైన ఇప్పటికే 48 గంటలు పూర్తయిన తరుణంలో ఆయన ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.